వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. కొత్తపేటలో చల్లారని విగ్రహాల రగడ. సాధారణంగా విగ్రహాలు రాజకీయ నాయకులవి పెట్టేటప్పుడు ఆ నాయకుడిని వ్యతిరేకించేటువంటి వర్గం విగ్రహం వద్దని, ఆ నాయకుడిని అభిమానించేటువంటి వర్గం విగ్రహం పెట్టాల్సిందేనని చెప్పేసి రాజకీయ రగడ తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే ఈ విగ్రహాల రాజకీయం మరి ఎన్నో సంవత్సరాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. సో ఒకరిని చూసి మరొకరు, ఒక వర్గాన్ని చూసి మరొక వర్గం, ఒక పార్టీని చూసి మరొక పార్టీ ఒక ఉద్యమంలాగా విగ్రహాలు పెట్టుకుంటూ పోతున్న పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీ నాయకుల విగ్రహాలు లక్షల్లోనే ఉంటాయి అన్నమాట. కానీ కొత్తపేటలో మరి మొదటిసారి రాజకీయ నాయకుడి విగ్రహం కాకుండా ఒక గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్య పరిపాలకులు, మరి ఆయన విగ్రహం ఏర్పాటు చేసేటువంటి క్రమంలో కొత్తపేటలో రగడ జరిగింది. ఆ రగడ ఇంకా చల్లారలేదు. అది కులాల కుంపట్లుగా దారితీసింది. అసలు ఏం జరిగింది కొత్తపేటలో? ఎందుకు అక్కడ మాజీ ఎమ్మెల్యే పైన మరి ఒక వర్గం తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తుంది? సో ఆ విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో ఆయన ఎందుకు ఎంటర్ అయ్యారు, అసలు ఆయన ఏమన్నారు? సో అంశాలు కనుక ఒకసారి మనం లోతుగా పరిశీలిస్తే, కోనసీమలో జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిపై కులచిచ్చు రేపుతున్నారనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఎందుకంటే మరి చిర్ల జగ్గిరెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని కొత్తపేటలో ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఆయన అడ్డుకున్నారని, సో ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఒక వివరణ ఏంటంటే, ఈ విగ్రహం పెట్టడం వల్ల ఇక్కడ ఈ జంక్షన్లో ఇబ్బంది అవుతుంది ప్రయాణికులకి, అంతేగాని నేను శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం ఏర్పాటుకి నేను వ్యతిరేకం కాదు అని చెప్పారు. అయితే ఆయన చెప్పినటువంటి ఆ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, మరి అనేక కూడళ్ళలో అనేక జంక్షన్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయి. సో మరి ఆ విగ్రహాలను చూపిస్తూ శ్రీకృష్ణదేవరాయ గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా జగిరెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. మరి ఇదే కొత్తపేటలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టారంట, మరి అనేక జంక్షన్లో కూడల్లో పెట్టారంట. అక్కడ రాని ఇబ్బంది శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం పెట్టినప్పుడు ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జగ్గిరెడ్డి గారు నిజంగా అంటే అలాంటి అభిప్రాయం ఉంటే సానుకూలంగా చెప్పాల్సింది. ఇది పరిస్థితి. సో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ విగ్రహాన్ని ఇక్కడ కాకుండా ఇంకొక ప్లేసు చూసుకొని ఆ ప్లేస్ దగ్గర పెడదామని చెప్పేసి ఆయన ఎవరినన్నా కూల్గా కన్విన్స్ చేసినట్టయితే ఈరోజు ఇక్కడ ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు, జగ్గిరెడ్డి గారి మీద ఇలాంటి ఆరోపణలు వచ్చేవి కాదు. అంటే ఒకవేళ మనసులో ఆయనకి శ్రీకృష్ణదేవరాయలు అంటే మరి దేవరాయలు గారి మీద ఆయనకి ఇష్టముందో ద్వేషముందో అది ఆయనకే తెలియాలి. కానీ ఆయన మాత్రం ఏమంటున్నారు, నాకు శ్రీకృష్ణదేవరాయలు గారిని అంతటి మహానుభావుని అవమానించాలనో ఆయన విగ్రహాన్ని వ్యతిరేకించాలనో ఏర్పాటును అంత స్థాయి నాకు లేదు, అంతటి వాడిని కాదు. కానీ నేను ఇక్కడ ఈ జంక్షన్లో ఈ కూడల్లో విగ్రహం కనుక ఏర్పాటు చేస్తే దానివల్ల సమస్యలు తలెత్తుతాయి, రవాణా సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు అని చెప్పేసి చెప్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అయితే అది సానుకూలంగా చెప్పినట్టయితే ఆయన మీద ఇప్పుడు ఆయనకి ఒక వర్గం మీద ద్వేషాన్ని పెంచుకున్నారని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు అయితే వచ్చేవి కాదు. అంటే బహుశా మరి ఆయన చెప్పడంలో ఫెయిల్ అయ్యారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ఆయనకు లోపల ఆ విధమైనటువంటి అభిప్రాయం ఉందా అనేది అది ఆయనకే తెలియాల్సినటువంటి అంశం. ఇక సోషల్ మీడియాలో కాపు యువత చిర్ల జగ్గిరెడ్డి గారిపై తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ప్రతిష్టతను జగ్గిరెడ్డి ఎందుకు వ్యతిరేకించారన్నటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. భారతదేశ చరిత్రలోనే అత్యంత గొప్ప రాజుల్లో ఒకరైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు, సో గొప్ప చక్రవర్తి ఆయన. సో అలాంటి చక్రవర్తి విగ్రహాన్ని తను వ్యతిరేకించడాన్ని ఆ సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతుందంట. ఎందుకంటే ఆ సామాజిక వర్గం శ్రీకృష్ణదేవరాయ గారిని ఓన్ చేసుకుంది. సో కాబట్టి కొత్తపేట నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. సో ఆ సామాజిక వర్గం మద్దతుతోనే 3 సార్లు చిల్ల జగ్గిరెడ్డి గారు కూడా కొత్తపేటకి ఎమ్మెల్యేగా గెలిచారు. సో 2024 ఎన్నికల్లో కూటమిలో
ఆ వర్గం పవన్ కళ్యాణ్ గారి మాట కోసం కూటమికి మద్దతు ఇచ్చింది కాబట్టి జగ్గిరెడ్డి గారు చాలా దారుణంగా ఓడిపోయిన పరిస్థితి కాబట్టి ఆయన అందుకు ద్వేషాన్ని పెంచుకున్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఆయన మాత్రం ఆ సామాజిక వర్గం యొక్క మద్దతు లేకపోతే నేను వార్డు మెంబర్గా కూడా గెలవను అనేటువంటి అంశం నాకు తెలుసు అని చెప్పేసి ఆయన లేటెస్ట్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నాకు ఏ వర్గం మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేదు, కానీ నా అభిప్రాయం ఇది, ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తే ఇక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి, ట్రాఫిక్ ఇబ్బందులు కాబట్టే నేను అలా ప్రవర్తించాను, అలా మాట్లాడాను కాబోలు, లేదా నేను ఒక వర్గం మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని నేను ఎప్పుడు నేను ప్రదర్శించను, ఆ వర్గం మద్దతుతోనే నేను 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, వారి సపోర్ట్ లేకపోతే నేను వార్డు మెంబర్ కూడా ఈ కొత్తపేటలో గెలవాలనేటువంటి అంశం నాకు తెలుసు అని చెప్పేసి ఆయన లేటెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే మరి ఇక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇది ఒక కులాల వివాదంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చకు కూడా దారితీసినటువంటి పరిస్థితి. అంటే వాస్తవంగా అసలు జగ్గిరెడ్డి గారు ఆ వర్గానికి పూర్తిగా వ్యతిరేకమా? అలా వ్యతిరేకమైతే 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచేవారు కాదు. ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ కొంతమంది వారి యొక్క ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తారు. అందులో రాజకీయ నాయకులు ఉండొచ్చు, కులానికి చెందినటువంటి కుల సంఘ నాయకులు ఉండొచ్చు, లేకపోతే ఆయా రాజకీయ పార్టీ నాయకుడికి సంబంధించి మరి వారిని వ్యతిరేకించే వారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఒక సంఘటన జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా వాస్తవాలని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ సంఘటన అయినా పార్టీలకి, కులాలకి, మతాలకే అంటగట్టి మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఒకటి క్లియరు, చిర్ల జగ్గిరెడ్డి గారు నిజంగా ఒక వర్గానికి పూర్తి ద్వేష అయితే 3 సార్లు ఆ వర్గం ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించి ఉండేది కాదు. 3 సార్లు ఆయన ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచారంటే ఎంతో కొంత ఆ వర్గంలో ఆయనకు కూడా పట్టు ఉండబట్టే, ఎంతో కొంత వారితోటి సాన్నిహిత్యం ఉండబట్టే ఆయన గెలిచినటువంటి మాట. కాకపోతే 2024లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం బాగా బలంగా పనిచేయటం, గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడానికి బాగా ఉపయోగపడింది. జగ్గిరెడ్డి గారు లాంటి నాయకులు ఓడిపోవడానికి అది ప్రధానమైనటువంటి కారణం. ఇక రావులపాలెం మండలం వెదిరేశ్వరం రోడ్డులోని ఎంకేఆర్ జంక్షన్ వద్ద ఈ వివాదం జరిగింది కొత్తపేట నియోజకవర్గంలో. కొత్తపేట నియోజకవర్గం ఏపీలోనే కాపు జనాభా అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒకటి. 2024 ఎన్నికల్లో కూటమి పొత్తు, పవన్ కళ్యాణ్ ప్రభావంతో జగ్గిరెడ్డికి ఘోరమైనటువంటి పరాజయం. ఆయన 3 సార్లు గెలిచారు జగ్గిరెడ్డి గారు ఎమ్మెల్యేగా. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అన్ని కులాల్లో ఆయనకు పట్టుంటేనే గెలుస్తారు, లేకపోతే ఎమ్మెల్యే అవ్వడం అంత ఈజీ కాదు. ఆయన సామాజిక వర్గం అసలు అక్కడ లేదు. అన్ని వర్గాలతోటి ఆయన సత్సంబంధం, అంటే మరి కొంతమందితోటి వ్యతిరేకం ఉంటుంది. ఒక వర్గంలో ఆయనకి సన్నిహితులు ఉంటారు, శత్రువులు ఉంటారు. కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారి ప్రభావం బాగా పనిచేయటం, జగ్గిరెడ్డి గారు లాంటి నాయకులు గోదావరి జిల్లాలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, జగ్గిరెడ్డి గారు లాంటి నాయకులు అందరూ కూడా అసలు కనీ విని ఎరగని రీతిలో ఓటమి చెందారనమాట. ఇక కొత్తపేట చరిత్రలోనే అత్యధిక ఓట్ల తేడాతోటి జగ్గిరెడ్డి గారు ఓడిపోయారు. కాపుల ఓట్లు పడకపోవటమే ఓటమికి కారణం అన్నటువంటి ఒక అసంతృప్తిలో కూడా ఆయన ఉన్నారని తెలుస్తుంది. ఈ ఓటమి కోపంతోనే శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది ఆయన్ని విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు, 3 టైమ్స్ ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి నిజంగా ఒక వర్గం వల్ల తాను ఓడిపోయాను కాబట్టి ఆ వర్గం మీద తాను నిజంగా ద్వేషాన్ని పెంచుకుంటే తాను ఇంకెప్పటికీ అసెంబ్లీకి వెళ్ళలేడు. ఆ వర్గం వల్లే తాను 3 సార్లు గెలవగలిగాను అనేటువంటి అంశాన్ని తెలుసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారు, అందులో ఎలాంటి డౌటు లేదు. ఇక ఈ ఘటనతో జగ్గిరెడ్డిపై విమర్శలు మరింత పెరిగాయి. అంబేద్కర్ చిత్రపటాన్ని తేవడం ద్వారా కుల ఘర్షణలు ఏర్పడ్డాయి. రాజకీయ లాభాల కోసమే ఇలా చేశారన్న ఆరోపణలు తలెత్తాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నుంచి సోషల్ మీడియాలో జగ్గిరెడ్డి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ పరిస్థితి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పూర్తిగా మారిపోయింది. సామాజిక వర్గాల పరంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది వైఎస్ఆర్సీపీ. ముఖ్యంగా కాపులు దూరం అవ్వడమే వైసీపీ ఓటమికి ప్రధాన కారణం అన్నటువంటి వాదనలు వినపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోనసీమలో జరిగిన ఒక ఘటన వైసీపీకి కొత్త తలనొప్పిగా మారింది. చిల్ల జగ్గిరెడ్డిని సస్పెండ్ చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి వ్యతిరేకత మరి ఆ వర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వినపడతా ఉన్నటువంటి పరిస్థితి. కాపుల ఆగ్రహాన్ని తగ్గించుకునే మార్గం కూడా అదేననేటువంటి ఒక అభిప్రాయం అక్కడ ఆ జిల్లాల్లో వ్యక్తమవుతుంది. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా జగ్గిరెడ్డి గారు అసలు ఎందుకు జరిగింది, తన మనసులోని మాట బయట పెట్టాలి. తను ఏ కారణంతో మరి అక్కడ విగ్రహాన్ని వ్యతిరేకించాననేటువంటిది చెప్పాలి. ఆల్రెడీ చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన చెప్తున్నటువంటి వ్యాఖ్యలు మరి ఆ వర్గం కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఏ మేరకు వాటిని స్వీకరిస్తారనేటువంటి
ఒక అంశం, కీలకమైన అంశం. అయితే ఇక్కడ ఒకటి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క విగ్రహాలను నెలకొల్పేటప్పుడు వాటిలో ఇన్వాల్వ్ అవ్వటమే తప్పు. సో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే ఈరోజు ఆయనకు ఆ మచ్చ వచ్చేది కాదు. ఆ వర్గం మొత్తం ఇప్పుడు ఆయన ద్వేషించిన పరిస్థితి. సో ఒకవేళ ఆయన నిజంగానే ఆయన మనసులో ఈ జంక్షన్లో పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య ఇంకేదైనా సమస్య అవుతుందనేటువంటి అభిప్రాయం ఉంటే ఆ వర్గం యొక్క పెద్దలతో మాట్లాడి తాను ఆ కార్యక్రమానికి తాను కూడా హాజరైతే బాగుండేదేమో. కానీ అలా కాకుండా తాను ఏదో వ్యతిరేకించేటువంటి ఆలోచన తాను ఇంప్లిమెంట్ చేయటం ఏదైతే ఉందో తీవ్రమైనటువంటి నిరసన ఆ వర్గం నుంచి ఆయన ఎదుర్కొంటా ఉన్నారు. సో ఇది మొత్తానికైతే కొత్తపేటలో ఇంకా ఈ రగడైతే చల్లారలేదని తెలుస్తుంది. మొత్తానికి ఈ యొక్క ఇంపాక్ట్ చెర్ల జగ్గిరెడ్డి గారికి రానున్న ఎన్నికల్లో ఏ మేరకు పడుతుందో వేచి చూడదాం.